శ్రీవారికి వచ్చిన కానుకలు. అలాగే శ్రీవారు తిరుమల నుండి మన శాంతి నిలయానికి వచ్చారు. ఏ రూపంలో వచ్చారు ఏంటనేది చూడండి. ఇదిగోండి చూసారా? 2026 క్యాలెండర్. ఈ సంవత్సరపు క్యాలెండరు తిరుమల నుండి మన ఇంటికైతే వచ్చింది. అంటే సాక్షాత్తు స్వామి ఈ రూపంలో వచ్చారండి. వివిధ అలంకారాలతో స్వామి యొక్క ఉన్న ఈ యొక్క క్యాలెండరు మా ఇంటికి రావడం. అది మీ అందరికి కూడా చూపిస్తూ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అలాగే ఇవి తెచ్చిన వారు ఎవరో కాదండి, మన సబ్స్క్రైబరు పాపారావు గారని. వారు హైదరాబాద్లో అయితే ఉంటారండి. వారైతే రీసెంట్గానే తిరుపతి అయితే వెళ్ళారు. వెళ్ళినప్పుడు నా కోసం అని ప్రత్యేకంగా ఈ యొక్క క్యాలెండరు, అలాగే డైరీ, అలాగే ఒక చిన్న క్యాలెండరు ఇవైతే తెచ్చించారు. అయితే అనుకోకుండా అయితే వారు వచ్చారండి. సుమారు వారు వచ్చి కూడా చాలా రోజులు అయిపోయిందండి. సంక్రాంతి ముందు అనుకుంటున్నాను నేనైతే వచ్చింది. కానీ కొంచెం లేట్‌గా అయితే పోస్ట్ చేస్తున్నాను. అంటే వేరే వీడియోలు ఉండటం వల్ల ఈ వీడియోలు అయితే లేట్ అయ్యాయి. సంక్రాంతి పండగ ముందు 2 రోజుల ముందేమో వచ్చినట్టున్నారు వారు. వచ్చినప్పుడు వారు వస్తూ ఇవన్నీ కూడా మన శాంతి నిలయం కోసం, అలాగే శ్రీవారి నుండి ఈ యొక్క క్యాలెండరు ఇవన్నీ కూడా తేవటం జరిగింది. ఒక్కొక్క పేజీ ఒక్కొక్కలాగా ఉందండి. చాలా అద్భుతంగా ఉంది. అలాగే మీరు కూడా చూస్తారని చెప్పి మీకు ఇక్కడే యాడ్ చేస్తూ ఉన్నాను చూడండి. ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అండి వీరు. అప్లాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క పోస్టర్ అది. చాలా బాగున్నాయండి. ఏ ఫోటో చూసినా కూడా ఆ ఫోటో చాలా అందంగా అయితే ఉందండి. చూసినట్లయితే ఈ సంవత్సరం ఇది రూ. 100 క్యాలెండర్లు అంటారు చూడండి, అవి అండి. అలాగే 150 కూడా ఉంటాయి, 250 కూడా ఉంటాయి. అవి ఇంకా కొంచెం క్వాలిటీగా ఉంటాయి. అవి కూడా ఉంటాయి. కాకపోతే వీరు ఇవి మాత్రమే తెచ్చారు. చాలా బాగున్నాయండి. ఇది అందరూ కూడా అందరూ పెట్టుకునేవే. మీరు కూడా ఈ సంవత్సరం ఎంతమంది క్యాలెండర్లు తెచ్చుకున్నారు ఏంటనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే ఈ క్యాలెండర్ అయితే వారు తెచ్చించారు. అలాగే స్వామివారి కోసం కొన్ని వస్తువులు కూడా తెచ్చారండి. అవేంటివి కూడా చూపిస్తాను. అలాగే నేను రీసెంట్‌గానే బంగారపు కవచం చేశాను, మీ అందరికి కూడా తెలుసు. బంగారపు కవచము, అలాగే రత్నాలతో కూడిన అంటే రెడ్ స్టోన్స్‌తో కూడిన కవచం కూడా తయారు చేశాను. అయితే వీరు వస్తూ ఒకటి తెచ్చారండి. అవేంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయబాకండి. ఇప్పుడు దాకా కూడా స్వామివారికి ఎంతోమంది ఎంతో ఇస్తూ ఉన్నారు. వారిలో ఒకరు వీరు కూడా అలాంటివి ఇచ్చారు. తర్వాత వైజాగ్‌లో ఉంటారండి. వారైతే స్వామివారి యొక్క ఉత్సవమూర్తులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాకా ఉన్న ఉత్సవమూర్తులన్నీ కూడా వారే ఇవ్వటం జరిగిందండి. వారు కొనించారు అవన్నీ కూడా. వారి చేతుల మీదుగానే ఆ విగ్రహాలైతే ఇక్కడికొచ్చాయి. అలా వారు కూడా స్వామివారి కోసం ఎన్నో కానుకలు ఇచ్చారండి. వారెప్పుడు కూడా చెప్పొద్దు అన్నారు. కాకపోతే మనం వారి గురించి చెప్పాలని చెప్పి నేను ఈ వీడియోలో పెడుతున్నాను. అలాగే ప్రతి నెల గానీ, 2 నెలలకు ఒకసారి గానీ పూలకు కూడా డబ్బులిస్తూ ఉంటారు. వారు మన పూల కైంకర్యం చేయడానికి కూడా వారు ఇస్తూ ఉంటారు. అలాగే అనంతాల్ వారికి ఆ రోజు స్వామివారు ఎందుకు కనపడ్డారు అంటే గనక, బావి తవ్వేటప్పుడు ఒక్కరే తవ్వలేకపోతున్నారు అని చెప్పి స్వామివారు సహాయంగా వస్తే నేనొక్కనే చేసుకోవాలి, వేరే వాళ్ళని చేయకూడదు అని చెప్పి ఆయన గొడ్డలి విసరటంతో, గుణపం విసరటంతో గెడ్డంకి ఎలా అయితే దెబ్బ తగులుతుందో అటువంటి దృశ్యము ఆ రోజు అక్కడ మనకు కనపడుతూ ఉంటుంది కదండి. అలాగే స్వామివారికి పుష్ప కైంకర్యం చేసేవాళ్ళంటే చాలా ఇష్టం అంటండి. అందుకని తిరుమలని పుష్ప మండపం అంటారు. అక్కడ ప్రతి పువ్వు కూడా స్వామివారి యొక్క పాదాలకు చెందాలి అని అక్కడ నియమం అయితే ఉందండి. అలాంటిది ఆ స్వామివారికి పుష్ప కైంకర్యం చేసేవాళ్ళంటే చాలా ఇష్టము. అలానే మన శాంతి నిలయానికి కూడా స్వామివారి కోసం స్వామివారే ఆళ్ళ చేత ఆ యొక్క పుష్ప కైంకర్యం చేయించుకుంటూ ఉన్నారు. అలా వారు కూడా ఎప్పుడు స్వామివారి కోసం ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారండి. అలాగే కలిసం చెంబులని, అవని, విగ్రహాలని ఇవన్నీ కూడా స్వామివారి సంకల్పం చేత, అలాగే ఎవరో ఒకరి చేత తెప్పించుకుంటారు అనేది స్వామివారు ఈ రూపంలో మనకి చెప్తూ ఉంటారు. తెలీదండి ఎప్పుడు ఎలాంటి సమయంలో ఎలా వస్తాయో కూడా తెలీదు. కానీ ఆ సమయంలో స్వామివారి యొక్క అనుగ్రహ చేత అవన్నీ కూడా అలా వస్తూ ఉంటాయి. అలానే మన శాంతి నిలయంలో కూడా ఈ విధంగా ఇవన్నీ కూడా రావటం జరిగింది. స్వామివారిని
ఇక్కడ క్యాలెండర్లు కూడా చూడండి. ఇది చిన్న క్యాలెండరు. ఈ క్యాలెండర్‌లో ఏంటంటే మొత్తం తెలుగులో ఉంటుంది. అలాగే ఆ యొక్క నెలలో ఏమేం పండుగలొస్తాయి ఏంటనేది కూడా ఉంటుంది. ఇలా క్యాలెండర్ అయితే తీసుకోండి. మీరు కూడా చాలా యూజ్ అవుతుంది. అలాగే వారు వాళ్ళు తెచ్చిన వాటిలో ముత్యాల కవచం చేయటానికి ముత్యాలైతే పంపించారు. ముత్యాలు అలాగే కొంచెం కొన్ని రకాల గోల్డ్‌కి సంబంధించినవి పేపర్లు గానీ అవి కూడా తెప్పించారు. తెచ్చారు అవి కూడా. స్వామివారిని చూసి వారు చాలా ఆనందపడ్డారండి. స్వామివారిని చూసి చాలా బాగున్నారు. వీడియోలో కంటే రియల్‌గానే బాగున్నారు అని చెప్పారు. కానీ వారి చేత మాట్లాడిద్దాము అనుకున్న సమయంలో ఆ రోజు కరెంట్ లేకపోవటం వల్ల, అలాగే వారికి కూడా వేరే పనులు ఉండటం వల్ల ఆ రోజు వీడియో తీయలేకపోయాను. స్వామివారిని చూసినప్పుడు వారి అనుభవాన్ని చెప్దాం అనుకున్నారు. కాకపోతే ఆ రోజు కరెంట్ లేకపోవటం వల్ల వారిని వీడియో తీయలేకపోయాను. వారైతే చాలా దూరం నుండి హైదరాబాద్ నుండి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని, అలాగే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుని వారు మళ్ళీ వెళ్ళటం జరిగిందండి. చాలా ఆనందాన్ని కలిగించింది ఆ రోజు కూడా. స్వామివారు అనుకోకుండా వారేం చెప్పారంటే పోయిన సంవత్సరం వద్దాం అనుకున్నారు. అప్పుడు ఏదో కారణాల వల్ల రాలేకపోయారు. కానీ అసలు అప్పుడు ఒక రోజు ముందే అనుకున్నారంట ఇట్లా వెళ్దామని. అప్పుడే టికెట్ దొరకటం, తెనాలి గుంటూరు వరకు వచ్చారు. గుంటూరు వరకు ట్రైన్ దొరకటం, ఎమ్మటే రావటం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. ఆ స్వామివారు ఆ రూపంలో అప్పటి నుండి రప్పించుకున్నారేమో అన్నట్లుగా అనిపించింది. వారు వస్తూ ఇవన్నీ కూడా స్వామివారి యొక్క గుర్తుగా మనకి తెచ్చారు. శ్రీవారు డైరెక్ట్‌గా రాకుండా చూసారా ఈ అలా వచ్చారనేది నేను నమ్ముతూ ఉంటాను. ఇదిగోండి ఈ విధంగా ఇది గోల్డ్ రేక్ అంటారండి. అవి కూడా తెచ్చారు. గోల్డ్ ఫాయిల్స్, అలాగే పూసలు అవన్నీ కూడా తెచ్చారండి. అవన్నీ కూడా స్వామివారికి అలంకరించి నేను అయితే పెట్టాను. చూసారా? ఇదిగోండి ఈ విధంగా ఉంటుందండి గోల్డ్ ఫాయిలు. ఇవన్నీ కూడా వారు తీసుకొచ్చారు వస్తూ. అలాగే మనకి కవచం చేయడానికి ముత్యాలు కూడా తెచ్చారండి. ఇవి హాఫ్ ముత్యాలు అంటారు చూడండి, అవి అయితే తెచ్చారు. ఇవన్నీ కూడా ఇంకా ముత్యాల కవచం కూడా తయారు చేయాలి. ఇలా జరుగుతూ ఉన్నాయండి మన శాంతి నిలయంలో. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ విధంగా పూసలు ఇవన్నీ కూడా తేవటం జరిగిందండి. కొన్నే చూపిస్తున్నాను, చాలా ఉన్నాయండి. ఒక 10 రకాల పైనే తెచ్చారండి వారు. ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ మనకి స్వామివారికి కొన్ని ఆభరణాలు తయారు చేయబోతున్నాను. అవి కూడా మీరు ముందు వీడియోలో మీరు చూడబోతున్నారు. ఈ విధంగా స్వామివారికి వచ్చిన కానుకలండి ఇవి. అలాగే తిరుమల శ్రీవారు ఆ యొక్క క్యాలెండర్ రూపంలో మన ఇంటికి, మన శాంతి నిలయానికి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.